వెల్కమ్ టు వార్ అకాడమీ. సో ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే, రైట్. సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 370 రద్దు కాకముందు జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి ఉందన్నట్టు. అయితే ఒకసారి మన భారత రాజ్యాంగంలో గమనిస్తే, భారత రాజ్యాంగంలో మనం గమనిస్తే ఆర్టికల్ 1 ప్రకారము జమ్మూ కాశ్మీరు భారత యూనియన్లో రాష్ట్రమే అన్నట్టు పేర్కొనబడింది అన్నట్టు. అలానే రాజ్యాంగంలో వచ్చేసి 21వ భాగంలో వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 370 వచ్చేసి జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా కల్పించబడింది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పబడుతుంది అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే చారిత్రక నేపథ్యం చూద్దామండి. సో చారిత్రక నేపథ్యం గమనిస్తే మనకి బిఫోర్ 1947 ఆగస్టు 15 వరకు బ్రిటిష్ వారి ఆధిపత్యం ఉంటే, అయితే 1947 ఆగస్టు 15కు బ్రిటిష్ వారి ఆధిపత్యం అంతమైపోయింది అన్నట్టు. ఎప్పుడైతే బ్రిటిష్ వారి ఆధిపత్యం అంతమైపోయిందో అప్పుడు ఏమని చెప్పారు అంటే, ఏదైనా భూభాగం వచ్చేసి భారతదేశంలో కానీ లేదా పాకిస్తాన్లో కానీ లేదా ఇండిపెండెంట్ ఉండొచ్చు అని చెప్పింది అన్నట్టు. అప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం వచ్చేసి స్వతంత్రమైంది అన్నట్టు. అయితే జమ్మూ కాశ్మీర్కి రూలర్ వచ్చేసి ఎవరు అంటే మహారాజా హరిసింగ్ అన్నట్టు. ఇతను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని భారత్లో కానీ పాకిస్తాన్లో కానీ విలీనం చేయడానికి ఈయన అంగీకరించలేదు అన్నట్టు. అయితే 1947 అక్టోబర్ 20 నాడు పాకిస్తాన్ సైన్యంతోని ఆజాదీ కాశ్మీర్ దళాలు ఏం చేసినాయంటే జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో దాడి చేశారు అన్నట్టు, రైట్. అప్పుడు హరిసింగ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయాలన్నట్టు డిసైడ్ అన్నట్టు. అలా 1947 అక్టోబర్ 26 నాడు ట్రీటీ ఆఫ్ యాక్సెసిన్ అంటే విలీన ఒప్పందం. ఈ విలీన ఒప్పందం ఎవరెవరు చేశారు అంటే భారత ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారు అలానే హరిసింగ్ వీరిద్దరు కలిసి ఈ విలీన ఒప్పందం పైన సంతకాలు చేశారు అన్నట్టు. అయితే ఈ ట్రీటీ ఆఫ్ యాక్సెసిన్ ప్రకారం వచ్చేసి ఏంటంటే భారతదేశానికి మీన్స్ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్, కరెన్సీ ఈ విషయాలలో భారత ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి అన్నట్టు పేర్కొనబడింది అన్నట్టు, రైట్. అదే విధంగా వచ్చేసింది అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఆస్తి హక్కు వచ్చేసి ప్రాథమిక హక్కు అన్నట్టు, ఓకే. ఇప్పుడు ఈ ఒప్పందం ప్రకారం వచ్చేసి అలానే ప్రభుత్వ ఉద్యోగాలు, స్థిర చరాస్తుల సంపాదన, నివాసము, ప్రభుత్వ స్కాలర్షిప్ హక్కులు కేవలం రాష్ట్రంలో గల శాశ్వత నివాసం గల ప్రజలకు మాత్రమే చెందుతాయి అన్నట్టు ఈ ఆర్టికల్ 370 రద్దు కాకముందు ఉండేది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే, అయితే మనకి ఆర్టికల్ 370 ఉంది కదండి. ఆర్టికల్ 370ని తొలగించే అధికారము, సవరించే అధికారము, అలానే అమలు చేసే అధికారం ఎవరికి ఉంది అంటే భారత రాష్ట్రపతికి ఉందన్నట్టు మనకి ఈ ఆర్టికల్ 370లో పేర్కొనబడింది అన్నట్టు. అలానే మనకి 1947 ఆగస్టు 15 నాటికి హరిసింగ్కు ఆధీనంలో ఉన్న ఎన్ని భూభాగాలు ఉంటాయో ఆ భూభాగాలన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కిందకే వస్తుంది. అంటే పాకిస్తాన్ ఆక్రమిత భాగాలు సైతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కిందకే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నట్టు. అయితే మనకి తెలుసు కండి, ఆగస్టు 5, 2019 నాడు ఆర్టికల్ 370ని రద్దు చేశారన్నట్టు. అంటే జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి అనేది లేదన్నట్టు. ఈ ప్రత్యేక ప్రతిపత్తి కూడా వచ్చేసి ఏంటి అంటే ఇది టెంపరీ అండి, పర్మనెంట్ కాదన్నట్టు. అయితే మనకి 2019 ఆగస్టులో వచ్చేసి రాష్ట్రపతి అప్లికేషన్ టు జమ్మూ కాశ్మీర్ ఆర్డర్ 2019 ప్రకారం ఏం చేశారంటే ఆర్టికల్ 35Aని అలానే ఆర్టికల్ 370ని రద్దు చేశాడన్నట్టు, ఓకే. అండ్ అదే విధంగా 2019లో వచ్చేసి మనకి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 కూడా వచ్చింది అన్నట్టు. దీని ప్రకారం వచ్చేసి ఏంటంటే జమ్మూ కాశ్మీర్ వచ్చేసి 2 యూనియన్ టెరిటరీస్కు విభజించారంట. ఒకటి శాసనసభతో కూడిన జమ్మూ కాశ్మీరు, అలానే శాసనసభ లేని లడఖ్.
అలా 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేశారు అన్నట్టు. సో ఇది అండి. సో ఓవరాల్గా వచ్చేసి సుప్రీంకోర్టు ఏమంది అంటే ఆర్టికల్ 370 వచ్చేసి ఏంటంటే ఇది ఓన్లీ తాత్కాలిక నిబంధన. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ పరిస్థితి మనగడలో లేదు కాబట్టి ఆర్టికల్ 370ని రద్దు చేసే అధికారము రాష్ట్రపతికే ఉంటుందన్నట్టు మనకి సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొనడం జరిగింది అన్నట్టు. అలానే సుప్రీంకోర్టు ఏమని చెప్పి సుప్రీంకోర్టు వచ్చేసి 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వచ్చేసి ఏమని చెప్పింది అంటే ఆర్టికల్ 370ని రద్దు చేయడము రాజ్యాంగబద్ధమే అన్నట్టు కూడా సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది అన్నట్టు. మరొక విధంగా అదే విధంగా ఏమని చెప్పింది అంటే జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా ఇవ్వాలని చెప్పింది. అండ్ అట్ ద సేమ్ టైము ఎన్నికలు కూడా త్వరలో నిర్వహించాలన్నట్టు కూడా సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది అన్నట్టు. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి వచ్చేసి స్వయం ప్రతిపత్తి కోల్పోయింది. ఇప్పుడు అంటే ఆర్టికల్ 370 రద్దు అయింది. ఈ ఆర్టికల్ 370 రద్దు వల్ల జమ్మూ కాశ్మీర్లో ఏమైనా మార్పులు చేరుకున్నాయంటే ఒకసారి చూద్దాం. ఒకటి వచ్చేసి ఏంటంటే భద్రతా మార్పులు కూడా జరిగినాయి అన్నట్టు. ఈ భద్రతా మార్పులు వచ్చేసి ఏంటంటే మనకి ఆగస్టు 5, 2019 రోజు మనకి ఆర్టికల్ 370ని రద్దు చేశారు. అంటే ఆల్మోస్ట్ మనకి 4 years అవుతుంది అన్నట్టు. ఈ 4 సంవత్సరాలలో ఏమేమి మార్పులు వచ్చినాయంటే ఒకటి వచ్చేసి ఏంటంటే ఫిజికల్ ఎన్కౌంటర్స్ ఎక్స్పాండ్ అయినాయి. అలానే నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వైడ్ స్ప్రెడ్ డిటెన్షన్ చేసింది. అండ్ ఎవరైతే ఉగ్రవాదులకు వచ్చేసి ఫండింగ్ అలాంటివి చేస్తున్నారో అయితే ఆ ఫండింగ్ని బ్రేక్ చేయడం కోసం, ఆ ఫండింగ్ నెట్వర్క్ని బ్రేక్ చేయడం కోసము ట్యాక్స్ రైట్స్ కూడా జరిగినాయని చెప్పొచ్చు అన్నట్టు. అలానే తీవ్రవాదులకు ఏం చేశారు, కొంతమంది మౌలిక సదుపాయాలు కల్పించే ఛాన్స్ ఉంది అన్నట్టు. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఏదో ఒక విధంగా తీవ్రవాద మౌలిక సదుపాయాల పైన కూడా దాడి చేయబడం జరిగింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ అలానే వచ్చేసి మనకి చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధ చట్టం ఉంది, అంటే ఉపా యాక్ట్ ఉంది అన్నట్టు. రెండవది వచ్చేసి ఏంటంటే పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ఉంది అన్నట్టు. ఈ 2 యాక్టుల ద్వారా ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను ఉపయోగించి మిలిటెంట్స్లకి లాజిస్టిక్ సపోర్ట్ అందిస్తున్న 1900 మందిని ఏం చేశారు, అరెస్ట్ చేశారు. అలానే 2022లో వచ్చేసి ఉపా కేసులు పెరిగినాయి అన్నట్టు. ఈ ఉపా కేసుల్ని సమర్థవంతంగా దర్యాప్తు చేయడం కోసము జమ్మూ కాశ్మీర్లో ప్రతి జిల్లాలో వచ్చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ని ఏర్పాటు చేశారు. మీన్స్ ప్రత్యేక దర్యాప్తు విభాగాలను కూడా ఏర్పాటు చేశారు అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ మరొక మార్పు వచ్చేసి ఏంటి అంటే 2019 నుంచి భద్రతా దళాల పైన దాడులు కూడా తగ్గినాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు 600 ఉంటే ఇప్పుడు అది ఏమైపోయింది 300కి వచ్చింది అన్నట్టు. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి యాంటీ టెర్రర్ ఆపరేషన్స్. ఈ యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ ద్వారా 1100 మందిని ఏం చేశారు, అరెస్ట్ చేశారు అన్నట్టు. ఓవరాల్గా వచ్చేసి ఏంటి అంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత భద్రతలో కూడా మార్పులు వచ్చినాయని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. అలానే రాజకీయ మార్పులు ఏమొచ్చినాయి అంటే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 370 రద్దు అయిపోయింది. ఈ ఆర్టికల్ 370 రద్దు అయినప్పుడు జమ్మూ కాశ్మీర్, ఇంతకుముందు వచ్చేసి ఏంటంటే జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక రాజ్యాంగం ఉండేది అన్నట్టు. ఈ ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత ప్రత్యేక రాజ్యాంగం అనేది లేదన్నట్టు. ఇప్పుడు వచ్చేసి మరి ఏ రాజ్యాంగం వర్తింపు చేస్తారు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా భారత రాజ్యాంగమే వర్తింపు చేయబడుతుంది, ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే బిఫోర్ ఆర్టికల్ 370 రద్దు కాకముందు వాళ్ళకి ప్రత్యేక జెండా ఉండేది అన్నట్టు. ఎప్పుడైతే 370 రద్దు అయిపోయిందో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ప్రత్యేక జెండా కూడా లేదన్నట్టు. నెక్స్ట్ మనకి జమ్మూ కాశ్మీర్లో వచ్చేసి అసెంబ్లీ పదవి కాలం వచ్చేసి 6 సంవత్సరాలు ఉండే ఆర్టికల్ 370 రద్దు కాకముందు. ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే అసెంబ్లీ పదవి కాలం వచ్చేసి కూడా 5 సంవత్సరాలు అన్నట్టు. అదే విధంగా వచ్చేసి వాళ్ళకి రణబీర్ శిక్షా స్మృతి ఉండేది, దాని బదులు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇండియన్ పెనల్ కోడ్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు. నెక్స్ట్ ఇంతకుముందు వచ్చేసి ఏంటి అంటే పంచాయతీ అండ్ అసెంబ్లీలో వచ్చేసి
రిజర్వేషన్స్ లేవన్నట్టు. సో ఇప్పుడు రిజర్వేషన్స్ కూడా అమలు చేస్తున్నారు అన్నట్టు, రైట్. అదే విధంగా వచ్చేసి ఏంటంటే జిల్లా అభివృద్ధి మండలి ఉందన్నట్టు. ఈ జిల్లా అభివృద్ధి మండలి సో ఆర్టికల్ 370కి ముందు, ఆర్టికల్ 370 రద్దు కాకముందు వచ్చేసి సభ్యులను నామినేట్ చేసేవాళ్ళు అన్నట్టు. ఇప్పుడు సభ్యులను ఏం చేస్తారు, ఎన్నిక చేయబడతారు అన్నట్టు. ఇది ఒక మార్పు జరిగింది అన్నట్టు. అలానే డీలిమిటేషన్ కమిషన్, ఈ డీలిమిటేషన్ కమిషన్ వచ్చేసి 2020 మార్చి 6 నాడు ఏర్పాటు చేశారు అన్నట్టు. ఇందులో వచ్చేసి 3 మెంబర్స్ ఉన్నారు అన్నట్టు. అండ్ దీనికి హెడ్, ఈ డీలిమిటేషన్ జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ హెడ్ వచ్చేసి సో రిటైర్డ్ జస్టిస్ రంజనా దేశాయ్ అన్నట్టు. సో వీళ్ళు వచ్చేసి ఏం చేశారు అంటే మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలని విభజించారు అన్నట్టు. సో జమ్మూ కాశ్మీర్లో వచ్చేసి 90 నియోజకవర్గాలు ఉంటే ప్రీవియస్ 37 ఉంటే వాటిని 43 జమ్ములో చేశారు అన్నట్టు. అలానే కాశ్మీర్లో వచ్చేసి ప్రీవియస్ 46 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే వాటిని ఇప్పుడు 47కి తీసుకొచ్చారు అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఈ డీలిమిటేషన్ కమిషన్ ప్రకారం వచ్చేసి 9 నియోజకవర్గాలలో ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు. అండ్ 6 వచ్చేసి ఎస్సీ నియోజకవర్గాలలో రిజర్వేషన్ కూడా కల్పించబడింది అన్నట్టు. అలానే 2 కాశ్మీరీ హిందువులు అండ్ పీఓకు నుంచి వచ్చిన వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించబడింది అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైము సో ఎస్టీలో వచ్చేసి 4 వర్గాలను చేర్చారండి. వాళ్ళు వచ్చేసి ఏంటంటే సో గడ్డ బ్రాహ్మణులు, కోలి, సొయ్యర్ పద్దారి, పహరి. సో ఈ 4 వర్గాలను వచ్చేసి ఏంటంటే ఎస్టీలో చేర్చబడినట్టు. ఇంతకుముందు వచ్చేసి ఏంటంటే ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్స్ లేకుండే ఇప్పుడు రిజర్వేషన్స్ కూడా వర్తింప చేశారన్నట్టు. నెక్స్ట్ సామాజిక మార్పులు చూద్దాం. సామాజిక మార్పులు వచ్చేసి ఏంటి అంటే మనకు ఫస్ట్ సామాజిక మార్పులు వచ్చేసి శాసన మార్పులు చూద్దాం. అయితే జమ్మూ కాశ్మీర్కి వచ్చేసి ఏంటంటే 354 రాష్ట్ర చట్టాలు ఉండే అన్నట్టు. ఈ రాష్ట్ర చట్టాలలో వచ్చేసి ఏంటంటే 164 చట్టాలను ఏం చేసింది, రద్దు చేయడం జరిగింది. అండ్ 138 చట్టాలను ఏం చేశారు, సవరణ చేయడం కూడా జరిగింది అన్నట్టు. సో దీనివల్ల వచ్చేసి ఏంటి అంటే మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏంటంటే పాలనలో వచ్చేసి పారదర్శకత తీసుకురావాలి, అలానే జవాబుదారీతనం కూడా తీసుకురావాలన్నట్టు. అందుకు గాను ఏ చట్టాలు తీసుకొచ్చిరు అంటే ఉదాహరణకు వచ్చేసి సమాచార హక్కు చట్టము 2005 మీన్స్ ఆర్టీఏ యాక్ట్ అన్నట్టు. రెండోది వచ్చేసి ఏంటి అంటే విజిల్ బోయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2014. దీని ప్రకారం వచ్చేసి ఏంటంటే పాలనలో వచ్చేసి జవాబుదారీతనం అండ్ పారదర్శకత తీసుకురావచ్చు అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే అట్టడుగు వర్గాలకు కూడా రక్షణ కోసము కొన్ని చట్టాలను ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఉదాహరణకు వచ్చేసి ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1954. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే జాతీయ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి చట్టము 1993 అన్నట్టు. అండ్ అదే విధంగా వచ్చేసి ఏంటి అంటే షెడ్యూల్ తెగలకి ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు మీన్స్ అటవీ హక్కుల చట్టము 2007 కూడా సో అట్టడుగు వర్గాల రక్షణ కోసం చేయబడింది అన్నట్టు. అండ్ మరొక విషయం వచ్చేసి ఏంటంటే విద్యా హక్కు. సో ఇయర్ మనకి విద్యా హక్కు వచ్చేసి ఏంటి అంటే సో పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యా చట్టాన్ని కూడా సో 2009 చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది అన్నట్టు. అదే విధంగా కేంద్ర పథకాలు కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయి అన్నట్టు. సో అది వచ్చేసి ఏంటంటే ఆయుష్మాన్ భారత్ పథకం, అటల్ పెన్షన్ యోజన, పిఎం కిసాన్, రైట్, అండ్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన, స్టాండప్ ఇండియా. సో ఇటువంటి కేంద్ర పథకాలు కూడా జమ్మూ కాశ్మీర్లో ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయి. అండ్ అదే విధంగా వచ్చేసిందంటే 2 ఎయిమ్స్ హాస్పిటల్స్ కూడా సో ఇయర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ 5 మెడికల్ కాలేజీలు కూడా వచ్చినాయి అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే సో మైనారిటీ స్కాలర్షిప్స్ కూడా 262% ఇంక్రీజ్ అయిపోయింది అన్నట్టు ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు అయిపోయింది అన్నట్టు. ఓకే, సో ఇవి సామాజిక మార్పులు జరిగాయి అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఆర్థిక మార్పులు చూద్దాం. ఆర్థిక మార్పులు ఒకసారి గమనిస్తే మనకి ఆగస్ట్ 5 సో ఇయర్ ఆగస్ట్ 5 రోజు మనకి వచ్చేసి ఏంటి అంటే 5 2019 తర్వాత జమ్మూ కాశ్మీర్లో పెట్టుబడులు పెరగడం జరిగిందండి. ఓకే, పెట్టుబడులు కూడా సో రావడం జరిగింది అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైమ్ జమ్మూ కాశ్మీర్లో వచ్చేసి ప్రభుత్వము సో ఇయర్ కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చింది అన్నట్టు. సో దీనివల్ల వచ్చేసి ఏంటంటే
3 ఏళ్లలో 42 పారిశ్రామిక రంగాలలో, ఓకే, 42 పారిశ్రామిక రంగాలలో వచ్చేసి 84,540 కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలు కూడా వచ్చినాయండి, రైట్. అండ్ అట్ సేమ్ టైం అంటే 60% పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినాయి అన్నట్టు. అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వచ్చినాయి అంటే 50,538 కోట్లు అన్నట్టు. దీనివల్ల వచ్చేసి అక్కడ జమ్మూ కాశ్మీర్లో వచ్చేసి 1,00,000 ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నట్టు. అండ్ మరొక విషయం వచ్చేసి ఏంటి అంటే మనకి సో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 కూడా 35A కూడా రద్దు అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసిందంటే జమ్మూ కాశ్మీర్లో 15 సంవత్సరాలు నివాసం ఉన్నవారు లేదా 7 సంవత్సరాల పాటు చదివి 10th అండ్ ఇంటర్, ఓకే, తరువాత పరీక్షలు హాజరైన లేదా 10 సంవత్సరాల నుంచి సేవలు ఏమంటారు కేంద్ర ప్రభుత్వంలో కానీ పబ్లిక్ సెక్టార్లో కానీ సేవలు అందించిన వారి పిల్లలకి స్థానిక నివాసులుగా గుర్తిస్తారు. ఎప్పుడైతే వీళ్ళకి స్థానిక నివాసం వచ్చేస్తుందో అప్పుడు అక్కడ రిజర్వేషన్స్, స్కాలర్షిప్స్, ఉద్యోగాలలో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ జరిగే అవకాశం ఉందన్నట్టు, రైట్. సో ఇప్పటి వరకు వచ్చేసి ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో వచ్చేసి 4 లక్షల మందికి పైగా కొత్త నివాస ధృవీకరణ పత్రాలు కూడా జారీ చేయడము జరిగింది అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే ఈ ఆర్టికల్ 35A రద్దు అయిపోయిందో జమ్మూ కాశ్మీర్లో వచ్చేసి పరిశ్రమల ఏర్పాటుకి, MNCల ఏర్పాటుకి అలానే ఎక్కువ పెట్టుబడిదారులు ఆకర్షించడం జరుగుతుందంట. ఎందుకు అంటే ఇప్పుడు భూసేకరణ అనేది చాలా ఈజీ అయిపోయింది అన్నట్టు. ఇంతకుముందు వచ్చేసి చాలా కాంప్లెక్స్గా ఉండేది అన్నట్టు, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అదేవిధంగా వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరిలాగానే పిల్లలకు కూడా స్కాలర్షిప్లు వర్తిస్తాయి అన్నట్టు కూడా మనకి పేర్కొనడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటి అంటే సో పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు ఉంటారండి, ఓకే, వెస్ట్ పాకిస్తాన్ శరణార్థులు అలానే జమ్మూ కాశ్మీర్లో వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డ వాల్మీకులు అండ్ ఇతర వలసదారులు, అట్టడుగు వర్గాలకు వీళ్ళకు కూడా వచ్చేసి ఏంటంటే నివాస హోదా కల్పించడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కూడా వీళ్ళు పొందవచ్చు, రైట్. ఇది ఒక మార్పు చేరుకోవడం జరిగింది అన్నట్టు. అండ్ అదే విధంగా వచ్చేసి మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటి అంటే సో మనకి ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు అయిపోయిందో ఇక్కడ పరిశ్రమలు రావడం, పెట్టుబడులు రావడం అండ్ MNCలు కూడా పెరిగినాయని కూడా మనం చెప్పవచ్చు అన్నట్టు, రైట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే పర్యాటక రంగాన్ని అలానే కనెక్టివిటీని పెంచడం కోసము జమ్మూ కాశ్మీర్లో వచ్చేసి 11 విమానాశ్రయాలను ఏర్పాటుకి పరిశీలన చేస్తున్నారు అన్నట్టు. అలానే లడాఖ్లో వచ్చేసి 2 విమానాశ్రయాలను వచ్చేసి ఉడాన్ పథకం కింద సో ఏర్పాటు చేయాలన్నట్టు కూడా ప్రయత్నిస్తున్నారు, రైట్. అండ్ మరొక విషయం వచ్చేసి ఏంటంటే జాతీయ కుంకుమ పువ్వు మిషన్ కింద జమ్మూ కాశ్మీర్లో వచ్చేసి 3,500 హెక్టార్ల భూమికి కుంకుమ పువ్వు సాగు కోసం పునరుజ్జింప చేశారన్నట్టు కూడా మనం చెప్పొచ్చు అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం పెట్టుబడులు ఎవరైతే పెట్టుబడులు పెడతానని వస్తుర్రో ఆ పెట్టుబడి కోసం కూడా వచ్చేసి ఏంటంటే 28,400 కోట్ల కేంద్ర ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అలానే వచ్చేసి ఏంటంటే ఇంటెన్సివ్ కమిట్మెంట్ కూడా 75,000 కోట్లను పెంచాలని ప్రతిపాదన కూడా ఇక్కడ వచ్చింది అన్నట్టు. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు కూడా చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం పెట్టుబడి పైన కూడా 300% GST కూడా వాపస్ ఇచ్చారు అన్నట్టు. అండ్ రుణాల పైన కూడా వడ్డీ రాయితీలు ఇస్తున్నారు అన్నట్టు. అండ్ 30% వచ్చేసి మూలధన ప్రోత్సాహకాలు అలానే వర్కింగ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రోత్సాహకాలు కూడా కేంద్రం కేటాయించింది. సో ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు అయిపోయిందో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో వచ్చేసి సామాజికంగా, ఆర్థికంగా, భద్రతా పరంగా, రాజకీయ పరంగా కూడా ఎన్నో మార్పులు చేరాయన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అన్నట్టు, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.